జనసేన విషయంలో చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్నే చెప్పుకున్నాం. ఇద్దరు ఇక్బాల్‌తో పాటుగా రామచంద్రయ్య గారు ఇద్దరు రాజీనామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ఎవరిని ఖరారు చేస్తారు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నేను ప్రస్తావించాను. జనసేనకి ఇందులో ఏమైనా ఇస్తారా? ఎందుకంటే భవిష్యత్తులో అన్నిట్లో వాటా ఇస్తామని చెప్పి అన్నారు. రాబోతుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఇది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ, ఒక ఎమ్మెల్సీ జనసేనకి. తెలుగుదేశం పార్టీ తరఫున రామచంద్రయ్య గారికి ఎవరైతే రాజీనామా చేశారో ఆయనకే ఇస్తున్నారు. అదే సందర్భంలో రెండో ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఆయన సుదీర్ఘకాలపు జర్నలిస్ట్. యాక్చువల్గా సిద్ధార్థ ఆయన ఏలూరుకి చెందిన హరిప్రసాద్ గారు వాస్తవంగా డిగ్రీ వరకు ఏలూరులో చదివితే విజయవాడ సిద్ధార్థ లా కాలేజీలో బిఎల్ పూర్తి చేశారు. లా చదివినా కూడా జర్నలిజమే ఆయన కీలకమైనటువంటిది. మొట్టమొదట ఈనాడులో తన ఆరంగరేటం, ఈనాడు ఈటీవీలో ఎడిటర్గా డెస్క్ ఇన్ఛార్జిగా చేశారు. విజయవాడ డెస్క్ ఇన్ఛార్జిగా, గుంటూరు డెస్క్ ఇన్ఛార్జిగా సేవలు అందించారు. ఆ తర్వాత మా టీవీకి న్యూస్ హెడ్గా పనిచేశారు. కొద్దికాలం మహా టీవీ అసోసియేట్ ఎడిటర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సివిఆర్ హెల్త్ ఛానల్, సివిఆర్ హెల్త్ మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నారు. సివిఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్గా కూడా ఒకేసారి పనిచేశారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్గా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తి చాలా ఎవ్వరితో ఎలాంటి వివాదాలు పడనటువంటి వ్యక్తి. ఒక మంచి వ్యక్తికి ఇప్పుడు సీటు కేటాయించడం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. అదే సందర్భంలో చంద్రబాబు గారిని అభినందించాలి.